నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజన్ డాక్యుమెంట్ 2047 పై ఏపీ అసెంబ్లీలో చర్చ. ఎవరొచ్చినా విజన్ 2047 దెబ్బతినకుండా పునాది వేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. దీపం 2 పథకంపై మాజీ సీఎం జగన్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకం అందిస్తామన్న మంత్రి నాదెండ్ల. గుంటూరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని తన దృష్టికొచ్చిన సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ. రెండు పత్రికలు 10 ఛానల్లో ప్రతిరోజు జగన్పై విషం చిమ్ముతున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ 2047 పై చర్చ సందర్భంగా ప్రసంగించారు. గతంలో తాను విజన్ 2020 తీసుకువచ్చానని, ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ విజన్ 2047 నినాదం WHH అని వెల్లడించారు. WHH అంటే వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అని చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో ఎవరు వచ్చినా విజన్ 2047 దెబ్బతినకుండా పునాది వేస్తున్నామని తెలిపారు. ఇక P3 ఫార్ములాతో సమాజంలో సంపద సృష్టించడం సాధ్యపడిందని, P4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఇస్ ఎ రియాలిటీ. ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారైంది. నిన్న కూడా మీరు చూశారు, NTPC ముందుకొచ్చి మన జెన్కో జాయింట్ వెంచర్ పెట్టి 50-50 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫౌండేషన్ కూడా వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఏ విధంగా ఈరోజు గ్రీన్ ఎనర్జీ ముందుకు పోతుందో ఒక ఉదాహరణ. అందుకనే మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచం మొత్తం ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా బాగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వేడి పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. వాతావరణ మార్పులు మనకే కనపడుస్తున్నాయి. వర్షాలు సకాలంలో పడడం లేదు. పడితే మనం చూస్తే క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. ఒకే దిక్కడ పడిపోతున్నాయి. 40-50 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ చాలా ముఖ్యం. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ కూడా వస్తున్నాయి. దిశ డెడికేటెడ్ లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ ఉపయోగించి నేను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటున్నా. ఎవరు కావాలంటే కరెంటు వాళ్లే ఉత్పత్తి చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి మీద, పొలం దగ్గర, ఇంటి పక్కన భూమి ఉంటే అక్కడ కానీ ఉపయోగించుకొని వాళ్ళు కరెంట్ ఎంత కావాలంటే వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. వాళ్ళకు అవసరం మళ్ళా తీసుకోవచ్చు. లేకుంటే వాళ్లే బ్యాటరీ పెట్టుకుని దాన్ని ఛార్జ్ చేసుకుని వాళ్లే పోవచ్చు. ఇంటి దగ్గరనే మీ స్కూటర్ కానీ, కారు కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మీరు ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంతా మారుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇందులో కూడా దిశ బయోఫ్యూయల్స్ వస్తున్నాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఒకటి కాదు, చాలా వరకు మనం చూస్తూ ఉంటే ఈ గ్రీన్ ఇన్నోవేషన్ లో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈ పవర్ లోనే చాలా మార్పులు వస్తాయి. మీకు ఇంత మునుపు మనం వాడేదంతా కూడా పెట్రోల్, డీజిల్ వాడాం. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు థర్మల్తోనే కరెంట్ వచ్చేది, హైడల్తో కరెంట్ వచ్చేది. ఇప్పుడు అనేక విధాలుగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. దీన్ని అందరూ కానీ మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారవుతుంది. నేను ఆలోచించే విధానం కాస్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఏ విధంగా కరెంట్ వాడినా, లేకుంటే డీజిల్ వాడినా, పెట్రోల్ వాడినా ఎంత ఎఫెక్టివ్గా కాస్ట్ తగ్గుతూ వాడతామో అది వర్కౌట్ చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దీపం 2 పథకంలో లబ్ధి పొందిన వారి సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకారణమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
విజయవాడ కృష్ణలంకలో నిర్వహించిన దీపం 2 ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మాజీ సీఎం జగన్ కావాలనే దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గ్యాస్ కనెక్షన్ల సంఖ్యపై అవగాహన లేకుండా 1.85 కోట్ల కనెక్షన్లు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకం అందేలా 894 కోట్ల అడ్వాన్స్ను గ్యాస్ కంపెనీలకు అందజేశామన్నారు. మహిళా కళ్ళల్లో ఒక సంతోషాన్ని నింపే విధంగా ప్రతి కుటుంబానికి ఒక మంచి కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో లాంఛనంగా ప్రారంభించిన దీపం 2 పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి ఈరోజు దాటుతున్నాం. సో ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు, మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దీపం 2 పథకం కింద అందించే ఉచిత గ్యాస్ పథకం మహిళలకి ప్రత్యేకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో దేశంలోనే మొట్టమొదటిసారి మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి, కట్టెపోయలతో ఎవరు కూడా వండుకోకూడదు, ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆలోచనతో ఆ రోజున దీపం పథకం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకెళ్లారు. 1,55,200,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్న మన రాష్ట్రంలో అర్హత ప్రతి కుటుంబానికి అందించే విధంగా చాలా సులభంగా 3 అంశాలపైన మేము వాళ్ళకి కండిషన్స్ అప్లై చేసాం. మొట్టమొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీకు రైస్ కార్డు, రేషన్ కార్డు ఉండాలనే దానిపైన మాకున్న సమాచారాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాం. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరంగా 1,85,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. మరి ఆయన 30 లక్షలు ఇంట్లో కూర్చుని బటన్ నొక్కాడో ఏంటో నాకు తెలియదు, కానీ అధికారికంగా 3 గ్యాస్ కంపెనీలు అందించిన సమాచారం మేరకు ఈ రోజున రాష్ట్రంలో 1,55,200,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అర్హత ప్రతి కుటుంబానికి అందించే విధంగా 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ 3 గ్యాస్ కంపెనీస్కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందించాం. మా కోరిక, మా ఆకాంక్ష ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి సందర్భంలో కోరేది మహిళలకు మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు, వాళ్ళలో సంతోషాన్ని నింపే విధంగా, వాళ్ళ భవిష్యత్తే కాకుండా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుని ఇటువంటి పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం మా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఆ రోజు దీపం 1 అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో ప్రధానంగా ప్రతి ఒక్క పేద మహిళ కూడా గ్యాసు పొయ్యితో, గ్యాస్తోనే వంట వండుకోవాలి. ఆరోగ్యరీత్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతారు, తన తల్లి కట్టె పుల్లలతో వండుతూ ఎన్ని అవస్థలు పడిందో అది తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్క మహిళ కూడా అలాంటి అవస్థలు పడకూడదని చెప్పి దీపం 1 పథకం తీసుకురావడం జరిగింది 30 సంవత్సరాల క్రితం. ఆ రోజున కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇవాళ మరలా 30 సంవత్సరాలు దాటిన దీపం 2 పథకం మా కళ్ళ ముందు 4 నెలలకి 1,50,00,000 కనెక్షన్లు వెళ్ళవలసి ఉన్న సందర్భంలో కేవలం 21 రోజుల్లోనే 50 లక్షలు ఈ రోజుతో పూర్తయింది. ఎక్కడ కూడా ఎవరికి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అది ఇమీడియట్గా పరిష్కారం అయ్యే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసిన మనోహర్ గారు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ దీపం 2 పథకాన్ని ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా విజయవాడ తూర్పు నియోజకవర్గ మహిళా సోదరిమణుల తరఫున వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుంటూరు బృందావన్ గార్డెన్ సెంటర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ హెల్త్ సెంటర్లో చికిత్స తీసుకునేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. అనేక రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హెల్త్ సెంటర్లో కొన్ని సమస్యలు ఉన్నాయని అవి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు, ప్రతి కొనుగోళ్లు CCI సెంటర్స్ లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే, ఇవన్నీ రైతుల ఆందోళన. వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా CCI అధికారులందరినీ కూడా, సీనియర్ ఆఫీసర్స్ ని పిలిపించి ఒక రివ్యూ చేయించి నేను, కలెక్టర్ గారు, CCI అధికారులు అందరం కూర్చున్నాం.
కూర్చొని ఒక మేజర్ గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. 61 సెంటర్స్, ప్రతి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ 24 hours లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి సమ్ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి, మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది, కలెక్టర్ గారు వర్క్ చేస్తారు, విత్ ఇన్ 24 hours అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషన్, ఈ మనీ, వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తా ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్ లో వర్క్ చేసి 6 గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి, అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. సో ఈ 4 పాయింట్స్ తర్వాత మాయిశ్చర్ కంటెంట్ అనేది ఒకటి ఉంది. ఆ మాయిశ్చర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ, పొద్దున్నే రావటం, పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిశ్చర్ కంటెంట్ ఉండటం, అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం, తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది. వాటన్నిటిని అన్ని విధాలుగా అర్థం చేసుకొని CCI అనేది 2 ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది. ఒకటి, ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి. రెండోది, ఇది లాభాపేక్షతో చేయడం. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. CCI ఈజ్ నాట్ ఏ బిజినెస్, దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ఆ 2 ఆబ్జెక్టివ్స్ ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. రైతులను ఆదుకోవటానికి పుట్టినటువంటి ఈ CCIని ఆ పర్పస్ కింద పని చేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్, ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ. అందరినీ సెంట్రల్లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. అమెరికాలో అదానీ గ్రూప్ పై కేసు నమోదు కాగా వైసీపీ అధినేత జగన్ పేరు కూడా తెరపైకి వచ్చిందంటూ ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కూటమి నేతలు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్నాని స్పందించారు. రాష్ట్రంలో 2 పత్రికలు, 10 ఛానళ్లు ప్రతిరోజు జగన్ పై విషం చిమ్ముతున్నాయని విమర్శించారు. అమెరికాలో కేసులు అంటూ జగన్ పేరును తెరపైకి తీసుకురావడం ఇదేమీ కొత్త కాదని, గతంలో కూడా ఇలాగే ప్రచారం చేశారని మండిపడ్డారు. అప్పట్లో ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, జగన్నే ముఖ్యమంత్రిగా గెలిపించారని పేర్నాని వివరించారు. ఇప్పుడు మరోసారి విషం వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ల ఇండస్ట్రీ, 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి. భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామా లీక్స్ అని, లేదా ప్యారడైజ్ పేపర్లని, ఇంకేదో పేపర్లని, అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రిపూట అని ఎంత చిమ్మినా జగన్ను ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మళ్ళీ భయం. మనం ఎంత విషం చిమ్మినా, 3 పార్టీలు కలిసినా, ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది, దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం. అసలు మీ ఫ్రెండు, మీ నాన్నగారి ఫ్రెండు, మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్, పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్లో. సింగపూర్ కథ మర్చిపోయామా? ఈశ్వరన్ కథ మర్చిపోయామా? సింగపూర్లో, మలేషియాలో హోటళ్ళు మర్చిపోయామా? ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా, తెలీదా? కనపడదు, వినపడదు. మనది పెద్ద పుష్పం, చంద్రబాబు పుష్పం, ఎప్పుడో ఇంటర్నేషనల్. కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు, మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు. ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్. కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏమార్చి ఊరూరా
చీటీల కంపెనీలు పెట్టి, ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి, ఆ చీటీల కంపెనీల ముసుగులో దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిలతో మీరు ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.